హాయ్ అమిగోస్, హోలా గుమాస్తాస్. సో ఇప్పుడు మనం ఈ యుఎస్ఏలో కరెన్సీ గురించి తెలుసుకుందామండి. సో యుఎస్ఏలో ఫస్ట్ది వచ్చి ఇది సెంట్ అండి. దీన్ని సెంట్ అంటారు. సో మీరు చూడవచ్చు, ఇది ఇక్కడ కనపడుతుందిగా, ఇది 1 సెంట్. 1 సెంట్ ఈక్వల్ టు 0.3 INR మన ఇండియన్ కరెన్సీలో. ఇది 1 సెంట్. ఇలాంటి 100 సెంట్ ఈక్వల్ టు $1 అవుతుంది. సో ఇలాంటి 100 సెంట్ ఈజ్ ఈక్వల్ టు $1. ఇది ఒక 1 సెంటు. దాని తర్వాత ఇది 5 సెంట్స్. ఇది వచ్చి 5 సెంట్స్. సో ఇదిగో ఇక్కడ మీకు రాసి ఉంటుంది చూడండి, 5 సెంట్స్ అని. అదిగో ఇది 5 సెంట్స్. ఇలాంటి 25 సెంట్స్ ఈక్వల్ టు $1 అవుతుంది. ఇలాంటి 25 సెంట్స్ ఈక్వల్ టు 20 సెంట్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు $1 అవుతుంది. తర్వాత 20 సెంట్స్ అయిపోయింది. 5 సెంట్స్ అయిపోయింది. తర్వాత ఇది వచ్చి 10 సెంట్స్. దీన్ని డీనం అంటారు. 1 డీనేమ్. ఇది కనపడుతుందా మీకు? సో దీన్ని 1 డీమే అంటారు. సో ఇదంటే ఇదేమో 1 సెంట్, ఇది 5 సెంట్స్, ఇదేమో 10 సెంట్స్ లాగా, అంటే 1 డినాము. ఇలాంటి 10 ఈజ్ ఈక్వల్ టు $1 అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత వచ్చి ఇది క్వార్టర్ అండి, అంటే 25 సెంట్స్. ఇది క్వార్టర్. ఇదిగో క్వార్టర్. దీన్ని క్వార్టర్ అంటారు. $20 అంటే 25 సెంట్స్. ఇలాంటి 4 కాయిన్స్ ఈక్వల్ టు $1 అవుతుంది. సో తర్వాత వచ్చి ఇది డాలర్ అండి. సో ఇది డాలరు. $1 ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలో 83.0804 సంథింగ్ ఉంటుంది. అంటే డాలర్ రేట్ అనేది ఎవ్రీడే చేంజెస్ అవుతూ ఉంటుంది. సో ఇది $1. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $1. ఇతని నేమ్ వచ్చి ప్రెసిడెంట్ అండి. ఇతను ప్రీవియస్ ప్రెసిడెంట్. ఇలా కరెన్సీ ఏంటంటే ప్రతి డాలర్ మీద ఎవరి కట్ట ప్రీవియస్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ బొమ్మ కంపల్సరీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అతని నేమ్ కూడా ఉంటుంది. ఇదిగో వాషింగ్టన్ అతను ఇక్కడ నేమ్ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చి సో ఈమె సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కానీ అతని సైన్ ఎలా ఉంటుందో ఇక్కడ ఈమె స్టీవెన్ అనే ప్రజెంట్ ఈమె సైన్ ఉంది. ప్రీవియస్ ఏంటంటే ఎవ్రీ కరెన్సీలో ఏంటంటే అంటే ఎవరైతే గవర్నర్ ఉంటుందో, ఫెడరల్ లాకి సంబంధించి ట్రెజరీ ఉంటుందో వాళ్ళకి చేంజెస్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇది మన ఇండియన్ కరెన్సీ అండి. సో మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీ ఇదిగో ఈడ గవర్నర్ నేమ్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అనే ఉంటుంది. బట్ అలానే సేమ్ ఇండియన్ ఇక్కడ యుఎస్ఏలో కూడా ఏమవుతుందంటే ఇది ట్రెజరీ అని ఉంటుంది. ఇదిగో ఈమె సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ. సో ఇది $1 అండి. తర్వాత ఇది $5. సో ఈ $5 ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలో 400 రూపీస్. ఇది $5. ఇదిగో ఇక్కడ అబ్రహాం లింకన్ ఇతని నేమ్ వచ్చి ప్రీవియస్ అమెరికన్ ప్రెసిడెంట్. ఇతను $5. తర్వాత ఇది వచ్చి $10. ఈ ఒక్క $10 ఈజ్ ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలో 800 రూపీస్. సో ఇతని నేమ్ వచ్చి హ్యామిల్టన్, మీరు చూడవచ్చు ఇక్కడ. సో తర్వాత $10 అయిపోయిన తర్వాత వచ్చి $20. సో $20 ఇతని నేమ్ వచ్చి జాక్సన్. సో ఈ $20 కరెన్సీ అనేది ఇలా ఉంటుంది. సో తర్వాత వచ్చి $50 కరెన్సీ. తర్వాత 50. సో ఇది ఇతని పేరు నేమ్ వచ్చి గ్రాంట్. సో ఇది $50. తర్వాత వచ్చి ఇది $100. దిస్ ఈజ్ ద లీస్ట్ అండి మన యుఎస్ఏలో. సో ఇక $100 లీస్ట్, ఇక అంతకు మించి లేదు. ఇక $100 మాత్రమే లీస్ట్. ఇక అది మన ఇండియన్ కరెన్సీలో ఏంటంటే 500, 2000 కరెన్సీ లీస్ట్ అనేది ఎలానో ఇక్కడ ఈ $100 మాత్రమే లీస్ట్. ఇంతకు మించి ఇంకా 500 అనేది లేదు ఇక ఇదే. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ కరెన్సీలో బ్యాక్ సైడ్ ఎవ్రీ $1 అయినా ఏదైనా కాయిన్ అయినా ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడ ఇన్ గాడ్ వి ట్రస్ట్. ఇది $1 అండి.
ఇదిగో ప్రతి ఒక్క కరెన్సీలో. తర్వాత ఇది $5 కూడా ఇంతే, గాడ్ వి ట్రస్ట్. తర్వాత $10 కూడా అంతే, గాడ్ వి ట్రస్ట్. సో వీళ్ళు అనేవాళ్ళు ప్రతి కరెన్సీ మీద గాడ్ వి ట్రస్ట్, గాడ్ వి ట్రస్ట్ అని ఉంటుంది. ప్రతి కాయిన్ మీద అయినా సరే, వాళ్ళు $20 మీద అయినా సరే, ఈ 25 క్వార్టర్స్లో కూడా ఇదిగో ఇక్కడ కూడా గాడ్ వి ట్రస్ట్ అని ఉంటుంది. గాడ్ వి ట్రస్ట్ అని ఉంటుంది. అదండి మన యూఎస్ఏలో కరెన్సీ గురించి.